హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా చాలా టేస్టీగా మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా మామిడికాయని తీసుకోవాలి. మామిడికాయని తీసుకొని దానిపైన తొక్కంతా ఈ విధంగా పీలర్తో తీసేసేయాలన్నమాట. బాగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ మామిడికాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కారంకు తగ్గట్టుగా ఒక 7-8 ఎండుమిరపకాయలని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే వాటర్లో నానిన ఎండుమిరపకాయలతో పచ్చడి చేస్తే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని అలాగే నానబెట్టుకున్న ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లోకి రెండు కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకసారి చూసి చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ సరిపోయేంతగా చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ జీలకర్ర అనేది యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడి అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు దీని మొత్తాన్ని మనం మిక్సీ జార్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం ఈ విధంగా పచ్చడి అనేది మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం ముక్కలుగా ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయ్యేంత వరకు మిక్సీ జార్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ పచ్చడి అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజల్ని 1 నిమిషం పాటు బాగా వేపుకొని ఇప్పుడు మనం మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఎండుమిరపకాయలని కొంచెం కరివేపాకుని దాంతోపాటుగా 4-5 చిన్న ఉల్లిపాయలను కూడా తొక్కలు తీసి కట్ చేసి యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని జస్ట్ ఒక 50% మాత్రమే వేపుకోవాలి. ఫుల్గా వేపొద్దు, పచ్చట్లోకి బాగోవన్నమాట. జస్ట్ దానికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేపుకొని ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మనం ఇప్పుడు మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని జస్ట్ 1 నిమిషం మాత్రమే తాలింపులో వీటిని వేపుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా కనుక ఈ పచ్చడిని తాలింపులో వేపాము అంటే బాగోదన్నమాట. మనకి ఈ పచ్చడి అనేది కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువ గనక వేగితే దానికి ఉన్న టేస్ట్ పోతుందన్నమాట, మనకి టేస్ట్ అనేది తెలియదు అనమాట. సో అందుకనేసి లో హీట్లో జస్ట్ 1 నిమిషం పాటే బాగా వేపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి ఈ పచ్చడి అనేది సర్వ్ చేసేసుకోవచ్చు. నెయ్యితో కనుక ఈ పచ్చడి తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడిని ఈ విధంగా. మీరు ఇలా చేసిన ఈ పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి డైలీ మన ఛానల్ని అయితే ఫాలో అవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి.